Hi, welcome to Rainbow Thoughts 999 my dear friends. మీకు దీని ముందు వీడియోలో నేను ఇన్లాండ్ లెటర్స్ టు ఫోన్ అనేటటువంటి ఒక మంచి వీడియో చేశాను. దాని ప్రధాన ఉద్దేశం అయితేనేమి, ఇప్పుడు చేయబడేటటువంటి వీడియో ఉద్దేశం అయితేనేమి ఒకటే, సైన్స్ ఏ విధంగా కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వచ్చింది, వివిధ రంగాల్లో అది ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, వాటి యొక్క సమూలమైనటువంటి విషయాల్ని మీకు అందించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు టాపిక్లో ధ్వని అంటే రికార్డింగ్ విధానం ఏ విధంగా డెవలప్ అయింది అనేది నా ప్రధాన అంశం. కొన్ని వేల మంది శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలు అకుంఠిత దీక్షతో వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆడియో రికార్డింగ్ అంటే శబ్దాలను మన మాటలను రికార్డింగ్ చేసే పద్ధతిని కనిపెట్టారు. మొట్టమొదటిగా 1877లో థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త ఈ ఆడియో రికార్డింగ్ అంటే ధ్వనిని లేక మన మాటలను రికార్డింగ్ చేసే విధానానికి నాంది పలికాడు. ఆయన చేసిన రికార్డింగ్ తర్వాత అనేకమైనటువంటి నూతన ఆవిష్కరణ జరిగి ఈనాడు మనం చూస్తున్నటువంటి డిజిటల్ సౌండ్ సిస్టము లేక డిజిటల్ రికార్డింగ్ సిస్టము, అలాగే ప్రతినిత్యం మనం వాడుతూ ఉన్నటువంటి సెల్ ఫోన్, వాటిలో మనం వినే ధ్వని, ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యి మనకు వినిపిస్తూ ఉంటాయి, మనం వాటిని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఆడియోతో పాటు వీడియో కూడా ఖచ్చితంగా మిక్స్ అవుతూ వస్తుంది. కానీ ఈ వీడియోలో కేవలం ఆడియో రికార్డింగ్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత వీడియోలో ఆడియో వీడియో ఏ విధంగా డెవలప్ అయిందో కూడా మీకు చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు, మీ పిల్లలకి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ప్రతి విషయాన్ని కూలంకుషంగా నేను తయారు చేశాను. ఈ వీడియో చేయడానికి నాకు ఒక వారం పడుతుంది. ఖచ్చితంగా మీ అందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్, నాకు ఈ వీడియో తయారు చేయడానికి 1 వీక్ పడుతుంది. మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఒక్కరికన్నా మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోల్ని, చాలా చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీకు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తే నేను ఇంకా మంచి వీడియోలు అందించాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్నది ధ్వని తరంగం. నేరుగా ఈ విధంగా ఉంటుంది. ఇది ధ్వని తరంగం సహజంగా 360 డిగ్రీస్ అంటే రౌండ్గా ధ్వని తరంగం ఒక శబ్దాన్ని చేస్తే అది చుట్టుపక్కల రౌండ్గా వెళ్తూ ఉంటుంది. ఆ ధ్వని తరంగాలను ఏ విధంగా రికార్డ్ చేసి మరలా తిరిగి వినాలి అనేటటువంటి ఆలోచన మొట్టమొదటిసారిగా 1777లో థామస్ ఆల్వా ఎడిసన్కి వచ్చింది. ఈయనే ఈ ఆడియో రికార్డింగ్ విధానాన్ని, ఇప్పుడు చూస్తున్న థామస్ ఆల్వా ఎడిసనే ఆడియో రికార్డింగ్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఆయన తయారు చేశాడు. తర్వాత ఈ ధ్వని గురించి 2 మాటలు చెప్పాలి. ధ్వని అనగా మనం మొట్టమొదటిగా తీసుకోవాల్సింది మనం మాట్లాడే మాటలు, విశ్వంలో వినిపించే శబ్దాలు, తర్వాత సంగీత వాయిద్యాలు, వీటన్నిటిని కూడా మనం ధ్వని అని అంటాము. అయితే ఈ ధ్వని యొక్క వేగాన్ని బట్టి దాని రికార్డింగ్ విధానం మారుతూ ఉంటుంది. ఈ ధ్వని వేగము గాలిలో ఒక రకంగాను, నీటిలో ఒక రకంగాను, లోహాలు అనగా ఇనుము, బంగారం మొదలైన వాటిలో దాని వేగం ఒక రకంగా ఉంటుంది. దాన్ని బట్టే రికార్డింగ్ వ్యవస్థ చేయాలని సర్ థామస్ ఆల్వా ఎడిసన్ ఈ యొక్క మొట్టమొదటి ప్రయోగాన్ని చేసి విజయవంతమై ఈనాడు మనం వింటున్నటువంటి గొప్ప గొప్ప సంగీత వాయిద్యాలు, పాటలు, మాటలు, మైకులు, వీటన్నిటికీ మూల పురుషుడు ఆయనే. ఈ సందర్భంగా ఆయన మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ గురించి నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం వింటూ ఉన్న రకరకాల టేప్ రికార్డర్లు, సెల్ ఫోన్లు, టీవీలు, డిజిటల్ ఆడియోసు మొదలైన వాటన్నిటిని కూడా 1870 నుంచి ఈనాటి వరకు 5 దశలుగా వాటిని వివరించడం జరిగింది. వాటిలో మొట్టమొదటిది ది అకౌంటింగ్ యుగం అంటే 1877 నుంచి 1925 వరకు యుగం. ఇది యాంత్రిక యుగం అంటారు దీన్ని. దీని తర్వాత విద్యుత్ యుగం 1925 నుంచి 1945 వరకు. తర్వాత అయస్కాంత యుగం 1945 నుంచి 1975 వరకు. తర్వాత డిజిటల్ యుగం 1975 నుంచి 2000 వరకు. కొత్తగా ఇంకొక ఆధునిక దశ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు MP3 వర్షన్ అంటారు, MP4 వర్షన్ అంటారు, యాపిల్ వర్షన్ అంటాము. ఇలా 6 దశల్లో ఈ యొక్క
రికార్డింగ్ విధానము పూర్తిగా అభివృద్ధి చెందింది. వాటి గురించినటువంటి సమూలమైన విషయాన్ని, చాలా ముఖ్యమైన విషయాలని నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తే మన ఈ రికార్డింగ్ విధానం ఎంత అభివృద్ధి చెందింది, మనం వాడుతున్నటువంటి ప్రస్తుత పాటల విధానాలు, వింటున్న విధానాలన్నీ కూడా ఏ విధంగా మార్పు చెందాయని మనకు త్వరలో తెలుస్తాయి. మొట్టమొదటిగా ఐన్స్టైన్ గారు అనేక ప్రయోగాలు చేసి ఆయన ఒక విద్యుత్ సౌండ్ని ఏ విధంగా రికార్డ్ చేస్తున్నారో అని చూస్తున్నారు కదా. ఈ యంత్రం ద్వారా ఒక రౌండ్ పలక పైన రికార్డింగ్ సన్న ముళ్ళుతో ఏ విధంగా చేస్తున్నారు, అది ఏ విధంగా రికార్డ్ అవుతుంది మొదలైన విషయాలను ఆయన 1977లో ధృవీకరించి ఆ విధంగా ఒక శబ్దాన్ని లేక మాటలను రికార్డింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్యాసెట్ లాంటిది రికార్డ్ ప్లేయర్ అంటారు, దీన్ని మోనోగ్రామ్, ఆడియో మోనోగ్రామ్ అంటారు, గ్రామ్ ఫోన్ అని కూడా పిలుస్తారు వీటిని. ఈ గ్రామ్ ఫోన్ విధానం తరువాతి దశలో జరిగింది. మొట్టమొదటి దశలో దానిని యంత్రాలు లేవు కాబట్టి కేవలం స్ప్రింగుల ద్వారా తిప్పి ఆ ప్లేట్ను, రికార్డ్ చేసిన ప్లేట్ని మరలా ఆ శబ్దాన్ని ఆ ముళ్ళు ద్వారా గ్రహించి చిన్న లౌడ్ స్పీకర్ ద్వారా అదే శబ్దాన్ని తిరిగి వినడం జరిగింది. దీనిని మొట్టమొదటి ప్రారంభ దశ అని పిలుస్తారు. ఈ దశ కేవలం స్ప్రింగుల ద్వారా మాత్రమే శబ్దాన్ని రికార్డ్ చేయడం, మళ్ళా తిరిగి అదే శబ్దాన్ని వెనక్కి వినిపించడం మొదలైన పద్ధతులు ఆనాడు జరిగేవి. ఇదే ఈనాడు మనం చూస్తున్నటువంటి అధునాతనమైనటువంటి ఈ శబ్దాలకు, ఈ యొక్క ఆడియో రికార్డింగ్లకు చాలా ముఖ్యమైనటువంటి బేస్గా మనం చూస్తున్నాం. దీనినే మొట్టమొదటి గ్రామ్ఫోన్ రికార్డింగ్ ప్లేట్ అంటారు. ఇవే మొట్టమొదటి ఆడియో రికార్డింగ్ ప్లేట్స్. ఇవి మార్కెట్లోకి అమ్మబడేవి. వీటిని కొనడం, అమ్మడం లాంటివి జరిగేవి. ఈ పాత రికార్డింగ్ ప్లేట్లో ఒక ప్లేట్లో 1 లేక 2 పాటలు మాత్రమే వినబడేవి. అయితే ఈ పాటలు చాలా వరకు, అంటే ఈ క్యాసెట్లు చాలా వరకు ఎక్కువ కాలం మన్నిక ఉండేవి కాదు, చాలా తక్కువ కాలం మాత్రమే ఉండేవి. అయినప్పటికీ కొన్ని సంవత్సరాలు ఈ గ్రామ్ఫోనింగ్ విధానము, ఆ మైక్స్ విధానము ఎంతో ప్రాధాన్యత పొందింది. మార్కెట్లో కొన్ని లక్షల కోట్ల వ్యాపారాలు ఆనాడు జరిగేవి. ఇది మొట్టమొదటి దశగా మనం చెప్పుకుంటాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ రికార్డింగ్ విధానం కూడా ఏ విధంగా ఉందో మనం చూసాము. ఇది మొదటి దశ. దీని తర్వాత రెండవ దశ గురించి మనం వెళ్తాం. రెండవ దశ కూడా గ్రామ్ఫోన్ రికార్డ్ లాగానే ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి మార్పు ఏంటంటే, స్ప్రింగ్ ద్వారా తిప్పుకొని ఆ ధ్వనిని రికార్డ్ చేయడం, మళ్ళీ వినడం పద్ధతి పోయి విద్యుత్ ద్వారా మోటార్లు ఏర్పాటు చేసి ఈ గ్రామ్ఫోన్ ప్లేట్లను మళ్ళా వినడము, అలాగే రికార్డ్ చేయడము, మరలా వినడము, రికార్డ్ చేయడం మొదలైన రెండవ ప్రాముఖ్యమైనటువంటి లేక ఆనాటికి అధునాతనమైనటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే చాలా కీలకమైనటువంటి రెండవ దశలో ఉన్నటువంటి ఆడియో రికార్డింగ్ ప్లేటు. ఇవి విద్యుత్ ద్వారా స్పీడ్గా తిరుగుతాయి, నిర్దిష్టంగా తిరుగుతాయి. 1925 నుంచి 1945 వరకు ఈ శకం ఉండేది. నాటి ప్రజలు ఎంతో విరివిగా, ఎంతో ఆనందంగా, ముఖ్యంగా సంగీతాన్ని ఆస్వాదించడానికి ఈ విద్యుత్ యుగమైన పద్ధతి ద్వారా ఈ క్యాసెట్లు వినడం ద్వారా ఆనందించేవారు. తర్వాత మూడో దశ చాలా ముఖ్యమైనది, దాని గురించి కూడా విందాం. మూడవ దశకు అనగా క్యాసెట్ దశకు ముఖ్యుడు ఫ్రిట్జ్ ఫ్లూమర్ అనేటటువంటి శాస్త్రవేత్త. అయితే ఫాదర్ ఆఫ్ క్యాసెట్ అని లో ఓటోస్ అంటారు. ఈయన డచ్ ఇంజనీరు. ఈయన ఈ దశలో అయస్కాంత తరంగాలను వాడి క్యాసెట్ రూపంలో ధ్వనిని రికార్డ్ చేయడం, తిరిగి పునరుత్పాదంగా వినిపించడం లేక ఆడియో రికార్డింగ్ విధానాన్ని ఈయన మొట్టమొదటిసారిగా కనిపెట్టడం జరిగింది. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు. ఇది మా దశలో అంటే 1945 దశలో ఇది ప్రారంభమైనప్పటికీ మేము 1960 తర్వాత పుట్టిన వాళ్ళం కాబట్టి మేము విరివిగా కొన్ని సంవత్సరాలు ఈ యొక్క క్యాసెట్ ద్వారా పాటలు వినడం ఎక్కువగా వినేవాళ్ళం. అప్పట్లో మాకు ఇదొక్కటే మంచి ఎంటర్టైన్మెంట్ సాధనంగా ఉండేది. ఈ క్యాసెట్ కూడా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఊరిలో లేక ప్రతి గ్రామంలో విరివిగా అమ్మేవాళ్ళు. ముఖ్యంగా
ఈ సినిమా పాటలు లేక రకరకాలైనటువంటి ఉపన్యాసాలు, భక్తి ఉపన్యాసాలు, ఇతర ఉపన్యాసాలు ఈ క్యాసెట్ రూపంలో విరివిగా మార్కెట్లో అమ్మబడేవి. అందరూ ఎగబడి ఈ క్యాసెట్లు కొనడం, వాటిని ద్వారా ఈ సంగీతం వినేవాళ్ళు. ఈ క్యాసెట్లని ఉపయోగించడానికి ముఖ్యంగా టేప్ రికార్డర్ వ్యవస్థలు వచ్చాయి. అంతకుముందు గ్రామ్ఫోన్ విధానం ఉంటే అధునాతనంగా టేప్ రికార్డర్ వ్యవస్థలు వచ్చాయి. ఈ టేప్ రికార్డ్ వ్యవస్థ ద్వారా అటు క్యాసెట్లు కొనడము, ఇటు టేప్ రికార్డులు కొనడము, ఈ రెండిటి వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ టేప్ రికార్డులోనే రేడియో విధానం కూడా ఉండేది. ఈ రేడియో గురించి నేను మీకు ఒక తర్వాత వీడియోలో నేను మీకు పూర్తిగా వినిపిస్తాను. ఆనాడు ముఖ్యంగా 1975 తర్వాత కూడా సుమారుగా 1980 దాకా కూడా ఈ క్యాసెట్ విధానం ద్వారా పాటలు వినడం లేకపోతే ఇతర విషయాలు వినడం ఎంతో ప్రాముఖ్యంగా ఉండేది. చాలా గొప్ప అభివృద్ధిగా మేము ఆనాడు దీన్ని భావించేవాళ్ళం. ఇప్పుడు తరం వాళ్ళు దీన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇది వినియోగం లేదు. అందుకనే ఈ వీడియోలో ఈ విషయాన్ని కూడా మీకు సమూలంగా వివరిస్తాను. ఖచ్చితంగా తర్వాత దశ కూడా చూస్తారని నేను కోరుకుంటున్నాను. తర్వాత 4వ దశ అదే డిజిటల్ యుగం, అంటే కంపాక్ట్ డిస్క్, సిడి ప్లేయర్, ఇప్పుడు చూస్తున్న సిడి ప్లేయర్. ఇవి నేడున్నటువంటి ఆధునిక యుగానికి ఈ సిడి ప్లేయర్ గురించి పూర్తిగా తెలియదు. ఈ సిడి ప్లేయర్ చూస్తున్నాం కదా మనం, ఒక అద్భుతమైనటువంటి ఆనాడు మేము ఉపయోగించినటువంటి ఈ యొక్క ఆడియో రికార్డింగు వినడానికి ఉపయోగించే క్యాసెట్ విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఆనాడు వీటిని ఉపయోగించడానికి మేము వాడేటటువంటి టేప్ రికార్డులు అయితేనేమి, అలాగే సిడి ప్లేయర్లు అయితేనేమి, కంప్యూటర్ డిస్క్లు అయితేనేమి ఎంతో అద్భుతంగా ఉండేవి. పాటల్లో కూడా, సంగీతంలో కూడా, మాటల్లో కూడా స్పష్టీకరణ ఈ క్యాసెట్లలో విధానంలో ఉండేది. అయితే తర్వాత కాలంలో ఇవి కూడా అంతరించిపోయి మరలా తిరిగి నూతన యుగానికి రావడం జరిగింది. ఆ దశను గురించి కూడా మీకు నేను వివరిస్తాను. ఏది ఏమైనప్పటికీ ఈ సిడి ప్లేయర్లు అనేవి ఈనాడు అంతరించిపోయి మమ్మల్ని ఆనాడు అలరించినటువంటి అధునాతనమైనటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప సంగీత రికార్డింగ్ వ్యవస్థలు, వాటి యొక్క బొమ్మలు కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇవి ఇప్పుడు మార్కెట్లో కూడా లేవు, చూస్తున్నారు కదా. ఇవి ఉంటే చాలు, మాకు రోజంతా పూర్తిగా గడిచిపోయేది, రాత్రులు కూడా పూర్తిగా గడిచిపోయేది. అంత అద్భుతమైనటువంటి నాటి సంగీత ప్రపంచము లేక రికార్డింగ్ వ్యవస్థ ఆనాడు ఉన్నాయి. సో ఇప్పుడు అధునాతన యుగం వచ్చి వాటిని మర్చిపోయాము. ఏదైనప్పటికీ నేను ఈ వీడియో తయారు చేయడం మాత్రం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒకసారి ఆ సీడీ ప్లేయర్ బొమ్మలు కూడా గమనించండి. అయితే ఈ సీడీ ప్లేయర్ యొక్క పితామహుడిగా మనం నోరియో ఓగా అనేటటువంటి జపాన్ శాస్త్రవేత్తని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన పేరుని నేను ఈ దశ ప్రారంభంలోనే మీకు చూపించాను. ఒకసారి మళ్ళీ తిరిగి గమనించుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి సీడీ ప్లేయర్లు కూర్చున్నటువంటి బొమ్మలు కొన్ని ఉన్నాయి. అవి చూసిన తర్వాత నెక్స్ట్ యుగానికి వెళ్తాం. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అత్యాధునిక యుగం, సెల్ ఫోన్లు, ఇతర రకరకాలటువంటి అభివృద్ధి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నాను. ఈ శబ్దాలన్నీ కూడా మనం ఏ విధంగా వినగలుగుతున్నాం? రికార్డు చేసిన శబ్దాలను స్పీకర్స్ ద్వారా మనం వినగలుగుతాం. ప్రాచీన కాలం నుంచి అనేక దశల్లో స్పీకర్లు మార్పు చెందుతూ వచ్చాయి. తర్వాత ఆడియో బాక్సులు వచ్చాయి. ఇవి కూడా నేటి తరంలో అత్యాధునికమైనటువంటి అద్భుతమైనటువంటి బాక్సులు వచ్చాయి. అలాగే అలెక్సా స్పీకర్స్ అని రకరకాల పెద్ద పెద్ద డీజే సౌండ్ బాక్సులు కూడా వచ్చినాయి. వాటి గురించినటువంటి క్లుప్తమైన సమాచారం మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే నేను తర్వాత భాగంలో నెక్స్ట్ రికార్డింగ్ అభివృద్ధి గురించి చెప్పాలి. తర్వాత మనం ఇయర్ ఫోన్స్ ఇచ్చాం, కూడా నూతనంగా అభివృద్ధి చెందాయి. ఇవి చాలా పూర్వము. ప్రస్తుతము ఆడియో బడ్స్ కూడా వచ్చినాయి. ఎంతో అద్భుతమైనటువంటి ఈ శ్రవణ విధానమైనటువంటి ఈ స్పీకర్సు, అలాగే ఇయర్ ఫోన్సు, ఇయర్ బడ్సు మొదలైనవి ఈ శబ్దాలను మన చెవులకు అందించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. సో వీటి గురించి క్లుప్తంగా చెప్తున్నాను. దీని తర్వాత 2000 సంవత్సరం నుంచి ఈ ఆడియో రికార్డింగ్లో వచ్చినటువంటి అత్యధిక మార్పుల్లో మొట్టమొదటిది పెన్ డ్రైవ్, అలాగే మెమరీ కార్డు. ఫాదర్ ఆఫ్ పెన్ డ్రైవ్ పువాకిన్ సెన్, చైనా 1974లో దీన్ని కనిపెట్టాడు.
తర్వాత ఫాదర్ ఆఫ్ మెమరీ కార్డు ఫిజియో సుకో జపాన్, ఈయన కూడా మెమరీ కార్డు కనిపెట్టారు. విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి ఇది. అంటే మొట్టమొదటిగా పెన్ డ్రైవ్ను కనిపెట్టినందువల్ల కొన్ని వేల పాటలు ఒకేసారి రికార్డింగ్ చేసి ఒక చిన్న పెన్ డ్రైవ్లో వాటిని రికార్డ్ చేయడం ఒక అద్భుతమైంది. పాత గ్రామ్ఫోన్ రికార్డులు అయితేనేమి, లేక సీడీ ప్లేయర్లు అయితేనేమి, క్యాసెట్లు అయితేనేమి కేవలం 5-6 పాటలు లేకపోతే 10 పాటలు మాత్రమే నిక్షేపమయ్యాయి. కానీ తర్వాత ఈ ఆధునిక యుగం 2000 సంవత్సరం తర్వాత అత్యాధునికమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి ఆడియో రికార్డింగ్ వ్యవస్థలు వచ్చాయి. వాటిలో మొట్టమొదటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడు కానీ ఇంతకుముందు చూపించిన వాళ్ళు కానీ ఈ అద్భుతమైనటువంటి మెమరీ విధానాన్ని కనిపెట్టారు. 1 GB మెమరీ కార్డు, అలాగే 2 GB, 8 GB, 32 GB, 64 GB, 250 GB, ఇప్పుడు ఇంకా ఆధునికంగా టెరాబైట్స్ కొన్ని వేల లక్షల పాటలు ఒకే మెమరీ కార్డులో నిక్షేపితమైనటువంటి అధునాతన విధానాలు వచ్చాయి. తర్వాత సెల్ ఫోన్లో మనం ఈ రికార్డింగ్ వ్యవస్థ విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి సెల్ ఫోన్లో అందరికీ తెలుసు ఆడియో రికార్డింగ్ విధానం ఉంది. అంటే మనం మాట్లాడే మాటలైతేనేమి, మన చుట్టుపక్కల వస్తున్నటువంటి శబ్దాలు అయితేనేమి, సంగీతాలు అయితేనేమి కేవలం మన సెల్ ఫోన్లోనే మనం డైరెక్ట్గా రికార్డింగ్ చేసుకున్నటువంటి ఒక గొప్ప నూతన ఆవిష్కరణలు ప్రస్తుతం జరిగేవి. మీకు అందరికీ తెలుసు ఈ సెల్ ఫోన్లో మనం చేసుకున్నటువంటి ఈ ఆడియో లేక సంగీతము లేక ఇతర శబ్దాలన్నీ కూడా డైరెక్ట్గా మనం కొన్ని యాప్ల ద్వారా ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకునే వాటిని మనం నిక్షేపం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన సెల్ ఫోన్లోనే కాకుండా డైరెక్ట్గా గూగుల్లో కూడా ఈ శబ్దాలను సంగీతాలను మనం డైరెక్ట్గా రికార్డింగ్ చేసేటువంటి విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అందువల్ల ఈ రికార్డింగ్ వ్యవస్థలో పూర్తిగా మార్పులు వచ్చేసాయి. కొన్ని లక్షల వేల పాటలు మన సెల్ ఫోన్ ద్వారా మనం రికార్డింగ్ చేయగలుగుతున్నాం. అలాగే నేడు అధునాతనమైనటువంటి రికార్డింగ్ వ్యవస్థ లేక విధానం ఇప్పుడు వచ్చినాయి. 2020 సంవత్సరం నుంచి సినీ రంగంలోనూ లేక మ్యూజికల్ రంగంలోనూ అద్భుతమైనటువంటి విప్లవాత్మక మార్పుల ద్వారా ఇప్పుడు మనం చూస్తున్న ఈ రికార్డింగ్ వ్యవస్థలు వచ్చాయి. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ఆడియో రికార్డింగ్ ఆధారంగా ఏర్పడినటువంటి షాప్స్ లేక అంగళ్ళు తెలుగులో. అంటే 1877లో థామస్ ఆల్వా ఎడిసన్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క గ్రామ్ఫోన్ రికార్డు కనిపెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి విద్యుత్ యుగము, అయస్కాంత యుగము, డిజిటల్ యుగము, ఆధునిక దశల్లో ఈ రికార్డింగ్ వ్యవస్థని పెద్ద బిజినెస్గా తయారైంది. కొన్ని లక్షల అంగళ్ళు మన భారతదేశంలోనే ఈ యొక్క ఆడియో క్యాసెట్ని అమ్మేవారు. కొన్ని వేల కోట్ల మంది దీన్ని జీవనాధారంగా చేస్తున్నారు. ముఖ్యంగా సంగీతాన్ని రికార్డింగ్ చేసి దాన్ని ఆనందించడం ప్రపంచం అంతా కూడా బాగా విస్తరించింది. అందుకనే వీటి గురించి మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంటు ఈ అంగళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేవు. మొట్టమొదటిగా అమ్మినటువంటి 18వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో అమ్మినటువంటి అంగళ్ళు మేము చూసిన అంగళ్ళు ఇప్పుడు ఎక్కడా కూడా లేవు. అందుకని మీకు చూపించడం కోసమే వీటన్నిటిని మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా మీ అమూల్యమైన సలహాలు కావాలి. దాంతోపాటు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. కనీసం ఒక్కరు లేక ఇద్దరికన్నా నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోని తయారు చేయడానికి కనీసం 1 వారం పడుతుంది. కానీ మీరు లైక్ చేయడానికి, షేర్ చేయడానికి 1 సెకండే పడుతుంది. నన్ను ప్రోత్సహించడానికి మీరు ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి ఫార్వర్డ్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.